సో చూడండి, లాంగ్ వీడియోలో చెప్పాను కదా ఐ ఇన్ఫెక్షన్ అని. సమ్వాట్ ఇలా వచ్చేసింది అనమాట కళ్ళు. నాకైతే ఎక్కి ఏడ్చినా సరే అసలు ఎర్రబడవు కళ్ళు. అలాంటిది ఫస్ట్ మా మామయ్య గారికి వచ్చింది వైరల్ ఇన్ఫెక్షన్ లాగా అని డాక్టర్ చెప్పారంట. లైక్ కంజక్టిసైటిస్ అనుకోవచ్చు చాలామంది, అదే కళ్ళ కలకలు అంటారు కదా, బట్ అలా అయితే కాదు. ఇది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అయిపోతుంది త్రూ ఎయిర్. మనకి కరోనా స్ప్రెడ్ అయినట్టు స్ప్రెడ్ అయిపోతుంది. ఇదేంటంటే మనిషికి వచ్చాక ఒక 10 to 15 days పడుతుంది బయటపడడానికి. సో వాళ్ళతోనే ఉన్నాను, నాకేం రాలేదు కదా అని అనుకోవడానికి ఏం లేదు. మాకైతే మొత్తం ఫ్యామిలీ అందరికీ వచ్చేసింది, ఈవెన్ పిల్లలతో సహా. సో జస్ట్ సమ్మర్ హాలిడేస్కి మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా వచ్చేసింది. సో ఏంటంటే ఇంక పిల్లలు ఉంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది కదా. జేకి కూడా వచ్చింది. ఈవెన్ జేకి అయితే పెద్ద సివియర్గా రాలేదు, బట్ కన్ను వాపు అయితే వాడికి తగ్గట్లేదు. పెద్దవాళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతుంది. నాకైతే అసలు కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి. ఎవరికైనా ఒకటే ట్రీట్మెంట్, బట్ ఇందులో ఒక చిన్న రిస్క్ ఉంది. ఏంటంటే నలిపేసుకున్న దురదలు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి అని మనకి జస్ట్ కళ్ళలో చుక్కలు అనేవి వచ్చి మస్క్ వచ్చేస్తుంది అంట, సైట్ వస్తుంది. సో దానివల్ల అయితే మనకి రిస్కే కదా. కళ్ళు అనేవి చాలా అవసరం. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుద్దేమో షేర్ చేయండి. ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్ కళ్ళకు వచ్చిందంటే వాళ్ళ నుంచి ఖచ్చితంగా దూరంగా ఉండండి. మొహమాట పడకండి. మొహమాట పడితే కళ్ళు పోతే చాలా ప్రమాదం. ఎవరు దానం చేసేవి కాదు కదా.